చూసుకుంటే సమంత నాగ చైతన్య ఫోన్ ట్యాపింగ్ ఎక్కువ జరుగుతుంది. మీరు చెప్పినట్టు సినిమా యాక్టర్స్ యొక్క వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్లో తొంగి చూసి కదలికలతో పాటు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా. అసలు ఈ ఫోన్ ట్రాపింగ్ ఎవరు చేస్తారు? అసలు వాళ్ళు చేసే అధికారం ఎవరికి ఉంటుంది సార్? మన దేశంలో ఉండేటువంటి ఏదైతే న్యూక్లియర్ సైన్స్ అనుకోండి, న్యూక్లియర్ బాంబ్స్ అనుకోండి, దీన్ని ఇజ్రాయిల్లో పనిచేసేటువంటి NSO అనే కంపెనీ తయారు చేసింది. ఫోన్ తీసుకున్నటువంటి కంపెనీస్ ఉంటాయి కదా సార్, వాళ్ళకి ఏమన్నా తెలిసే అవకాశాలు ఉంటాయా? ఇవి ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారము మరియు ఇండియన్ IPC ప్రకారం కూడా చట్ట ప్రకారం నేరం చేసిన వాళ్ళు అవుతారు. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం ఈ రోజు మనము DCP గారైనటువంటి రెడ్డన్న గారితో ఉన్నామండి. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అసలు ఏంటి, దాని గురించి అని చెప్పేసి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందామని మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే మొత్తం అంటే ఒక హాట్ టాపిక్ గా ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఎక్కువ జరుగుతుంది. అందులో చూసుకుంటే సమంత నాగ చైతన్యతో పాటు పొలిటికల్ వాళ్ళవి కూడా ఇలా జరుగుతున్నాయి. సో దాని గురించి మీరేం చెప్తారు సార్? పెగాసిస్ అనే కంపెనీ, అంటే ఇది యాక్చువల్గా పెగాసిస్ అనేది స్పైవేర్ ఆ పేరు. దీన్ని ఇజ్రాయిల్లో పనిచేసేటువంటి NSO అనే కంపెనీ తయారు చేసింది. సో ఇది 2005 నుంచి తయారు చేసిన 2010 నుంచి ఇతర దేశాలకు అమ్మడానికి వాళ్ళు అమ్మకానికి పెట్టారు. చాలా దేశాల్లో దాదాపు 46 దేశాలు అఫిషియల్గా అంటారు, కానీ దాదాపు ఒక 90 దేశాలకు పైగా ఈ సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నారు. అతి ముఖ్యంగా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, గవర్నమెంట్లు ఎందుకు ఉపయోగిస్తారంటే ఇది ఆ దేశం యొక్క భద్రతకు ఏదన్నా లోటు వ్యాపిస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతో భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉండడానికి ఈ సాఫ్ట్వేర్ని వినియోగించి ఆతంకవాదులు, ISI లాంటి ఉగ్రవాద సంస్థలు ఏమైతే ఉన్నాయో వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటల్ని వీళ్ళు రికార్డింగ్ చేసి దానికి అనుగుణంగా ఎత్తుకు పై ఎత్తులు వేసి వాళ్ళని కట్టడి చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఒకటి, చట్టపరంగా ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగించగలరు. ఎందుకు అట్లా అంటే దేశ భద్రతకు ఇటువంటి సందర్భాలకు మాత్రమే ఉపయోగించాలి. కానీ దీన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మామూలుగా ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1888 ప్రకారం ఇది సెంట్రల్ హోమ్ సెక్రటరీ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీతో పర్మిషన్ తీసుకున్న తర్వాతే వీళ్ళు ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి, వేరే అధికారులు కానీ దీన్ని వినియోగించవచ్చు. కానీ ఆ వినియోగించే పద్ధతిలో ఆతంకవాదులు లేకపోతే ISI ఉగ్రవాదులు, నక్సలిస్టులు అనుకోండి, వీళ్ళ యొక్క ఏదైతే ఫోన్ను ట్యాప్ చేస్తారో ఆ ఫోన్ యొక్క వివరాలని ఆ హోమ్ సెక్రటరీకి కానీ, సెంట్రల్ హోమ్ సెక్రటరీకి కానీ, స్టేట్ హోమ్ సెక్రటరీకి కానీ తెలియపరిచి రిటర్న్గా దాని తర్వాత ఉత్తర్వులు పొంది ఆ విధంగా ఇన్ని రోజులు రికార్డింగ్ చేయాలని చెప్పాలి. అది కాకుండా ఒక ఫోన్ నంబర్ ఇచ్చి వేరే ఫోన్ను ట్యాప్ చేయడానికి లేదు. ఎవరైతే వీళ్ళు ట్రాప్ చేయదలుచుకున్నారో ఆ ఫోన్నే ట్యాప్ చేయాలి. వేరే ఫోన్ను ట్యాప్ చేయడానికి చేస్తే అది చట్ట విరుద్ధం. ఎందుకంటే మనిషి యొక్క స్వతంత్రాన్ని హరించినట్టు అవుతుంది. అందుకని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు హ్యావ్ ప్రైవసీ టు హిస్ ఓన్ లైఫ్. కాబట్టి అది ఎవరంటే వాళ్ళ కాన్వర్జేషన్ని రికార్డ్ చేయడానికి ఇది అనుమతించరు. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా చేస్తే అది చట్ట ప్రకారం నేరం. సో అందుకని ఈ పెగాసిస్ని చాలా దేశాలలో ఇందుకనే ఉపయోగిస్తారు. అక్కడ కూడా ఇజ్రాయిలీ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ దేశంలో భద్రతకు వినియోగిస్తూ, భద్రతకు ఎవరైనా ఆటంకం కల్పిస్తారు సామాన్య పౌరులు కూడా అనుకునే సందర్భంలో అక్కడ వినియోగిస్తారు. సో మన దేశంలో కూడా దాదాపు 2010 నుంచి ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ని ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ కోసం, తర్వాత వేరే దేశ భద్రతకు సంబంధించి వాళ్ళ యొక్క కాన్వర్జేషన్ను వినడానికి రికార్డింగ్ చేస్తారు. వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీ కానీ, స్టేట్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీ దగ్గర కానీ. ఆ విధంగా తీసుకున్న తర్వాతే వాళ్ళు రికార్డింగ్ చేయాలి, ఆ రికార్డింగ్ను భద్రపరచాలి. కాకపోతే ఈ మధ్య కాలంలో కొన్ని సందర్భాల్లో దీన్ని వాళ్లకు ప్రతిపక్షాలలో ఉండేటువంటి వ్యక్తులతో కానీ
తమ పక్షాన ఉండి తమ పైపై ఏమైనా గోతులు తవ్వుతారేమో అనుకునే వాళ్ళపైన కానీ, లేదు కొన్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్ని కట్టడి చేయడానికి కానీ ఇది ఉపయోగిస్తున్నారు. ఇది ఆల్ ఇల్లీగల్. ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే. కాబట్టి దీన్ని ఎవరు ఉపయోగించినా చట్టబద్ధంగానే వినియోగించాలి. కొన్ని సందర్భాల్లో ఇది చాలా మిస్యూజ్ అవుతుంది. అది చట్ట ప్రకారం నేరం. సార్ ఇప్పుడైతే తీసుకుంటే రెగ్యులర్ గా వినిపించే సంచలనమైన టాపిక్ అయితే ఫోన్ ట్రాపింగ్. అసలు ఈ ఫోన్ ట్రాపింగ్ ఎవరు చేస్తారు? అసలు వాళ్ళు చేసే అధికారం ఎవరికి ఉంటుంది సార్? ఫోన్ ట్యాపింగ్ అనేది భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వాలకి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉంటుంది. ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 అనుసరించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్కి ఈ పర్మిషన్ ఉంటుంది. ఇది ఎందుకు వాడతారు అంటే, పర్మిషన్ కూడా ఎందుకు వాడతారంటే, భారతదేశం యొక్క కానీ భారతదేశంలో ఉండే ఏ రాష్ట్రం యొక్క కానీ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అని అనుకుంటే, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకున్నారో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్లో ఉండే హోమ్ సెక్రటరీని కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే హోమ్ సెక్రటరీ దగ్గర కానీ ఏ ఫోన్ అయితే ట్యాప్ చేయదలుచుకున్నారో దాని యొక్క వివరాలన్నీ వాళ్ళకి ఇస్తూ, ఎందుకు చేయదలుచుకున్నారో స్పెసిఫిక్గా అడిగి, ఆ విధంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి, హోమ్ సెక్రటరీ దగ్గర కానీ, స్టేట్ హోమ్ సెక్రటరీ దగ్గర కానీ వీళ్ళు పర్మిషన్ని పొందవచ్చు. అది ఎందుకు? ఈ కారణాల వల్ల పొందవచ్చు. సో అంటే ఎవరికైనా తీసుకునే అధికారం అయితే ఉండదు కదా సార్? ఇది లేదు, ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడానికి లేదు. ఎవరి మీద అంటే వాళ్ళ మీద ఉపయోగించడానికి లేదు. స్పెసిఫిక్గా దేశ భద్రతకు హామీ కలిగిస్తారనో, లేదా ఈ ఆతంకవాదులు ఎవరైనా హాని తలపెడతారనో ఇండియన్ ఆర్మీకి కానీ, ఇంకోటి మన దేశంలో ఉండేటువంటి ఏదైతే న్యూక్లియర్ సైన్స్ అనుకోండి, న్యూక్లియర్ బాంబ్స్ అనుకోండి, లేకపోతే యుద్ధానికి సంబంధించిన దానిపైన కూడా ఏదైనా స్పయింగ్ చేస్తారనుకుంటే వాళ్ళ యొక్క కాన్వర్జేషన్ని వాళ్ళకి తెలియకుండా విని రికార్డింగ్ చేసి తద్వారా దానికి తగినటువంటి చర్యలు తీసుకోవడానికి మాత్రమే ఈ స్పైవేర్ని వినియోగించాలి. ఇతర దానికి వినియోగిస్తే ఇది చట్టరీత్యా నేరం అవుతుంది. ఆ విధంగా రికార్డింగ్ చేస్తే వ్యక్తిగత స్వేచ్ఛను హరించిన వారు అవుతారు. కాబట్టి వీళ్ళు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారము మరియు ఇండియన్ ఐపీసీ ప్రకారం కూడా చట్ట ప్రకారం నేరం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు కడతారు, అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారు. సో ఇంకొకటి ఏంటంటే సార్, మనం ఫోన్ తీసుకున్నటువంటి కంపెనీస్ ఉంటాయి కదా సార్, వాళ్ళకి ఏమన్నా తెలిసే అవకాశాలు ఉంటాయా? ఇవి వాళ్ళు అనుకుంటే తెలుస్తుంది. వాళ్ళకు తెలిసేటువంటి, ఎందుకంటే వాళ్ళ దగ్గరే ఉంటుంది. మామూలుగా ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళే ప్రతి సంభాషణ కూడా వాళ్ళ ద్వారానే జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఎవరి ఫోన్ అయినా రికార్డింగ్ చేయవచ్చు. వాళ్ళకి స్పెసిఫిక్గా ఫలానా నంబర్ అంటే ఆ నంబర్తో, అంటే మనం ఏం మాట్లాడుకునేది వాళ్ళు రికార్డింగ్ చేయవచ్చు, మాట్లాడవచ్చు, ఇంటర్ఫియర్ కావచ్చు, అన్నీ జరుగుతాయి. వాళ్లకు అధికారం ఉండదు కానీ ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళు పోనీ భారతదేశ ప్రభుత్వం కానీ లేదా రాష్ట్రం కానీ ఇటువంటి విపత్కర వ్యవహారాల్లో వాళ్ళకు కూడా రిక్విజేషన్ ఇచ్చి రికార్డింగ్ చేయమని చెప్తే రికార్డింగ్ చేసి ఇన్ని నిమిషాలు చేయండి, ఫలానా ప్రాంతం నుంచి చేయండి అంటే దాన్ని రికార్డింగ్ చేసి ప్రభుత్వాల వారికి అందిస్తారు.